ఇప్పుడే ఫ్రిడ్జ్లు గ్లాసెస్ ఈ ఫ్రిడ్జ్ లోపల పెట్టేటి అన్నీ కడిగేసింది. ఇప్పుడే ముగ్గు అయితే వేస్తుంది. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే ఇల్లు కూడా అన్నీ వచ్చేసేసుకున్నా. ఫ్రిడ్జ్ నుండి అన్నీ అయితే కడిగేసుకున్నాం. ఇక్కడైతే కడిగేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా. లోపల మొత్తం క్లీన్ చేసేసాను. మొత్తం చూసేసా మొత్తం నువ్వు చేసిన కూడా అడిగేసిన కదా, అయిపోయింది. పెట్టాను బయట. కూరగాయలు తీసుకురా, వంట చేస్తుంది. ఏం కూర వేస్తాం? ఇష్టం ఏ కూరలన్నా ఏ కూరగాయలన్నా తీసుకురా. చిక్కుడుకాయ అన్న అదే సరే, ఏదో ఒకటి వేస్తాం. ఫ్రిడ్జ్ మస్తు టైట్గా అయింది. ఇప్పుడే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసిన, అయిపోయింది. ఇట్లయితే తుడుచుకున్న ఫ్రిడ్జ్ని. ఇప్పుడైతే కుకింగ్ అయితే ఇంకా ఏం చేయలేదు, ఖాళీ రైస్ అయితే పెట్టేసిన. రైస్ అయిపోయింది. కొన్ని అయితే గిన్నెలు ఉన్నాయి, కడిగేసుకోవాలి. ఇదంతా ఫ్రిడ్జ్ చూసినప్పుడు ఇక అన్నీ మంచిగా కడిగేసుకుని అయితే ఇట్లా సర్దేసుకుంటా. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. కర్రీ అయితే ఏదో ఒకటి చేయాలి. ఇంకా మా ఆయన అయితే కూరగాయలు తీసుకురాలేదు. తీసుకురాగానే కుకింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్గా అయిపోయింది సదరడం. చిన్న చిన్న అవి సెట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు ఈరోజు. ఇక మా ఆయన అయితే చికెన్ తెస్తా అన్నాడు. ఇక చికెన్ అయితే వండాలి. ఉల్లిగడ్డలు అయితే కోస్తున్నాయి ఇక్కడ. తెచ్చిందా డాడీ చికెన్? మా ఆయన అయితే చికెన్ తెచ్చి మా కన్నికిచ్చి అయితే మళ్ళీ వెళ్ళినంట బయటకు, పని ఉందని. చికెన్ అర్ధ కిలో తిమ్మని చెప్పిన, ఒక పూటకే కాబట్టి సరిపోతుంది. ఇదేమో పుదీనా, కొత్తిమీర. పెరుగు ప్యాకెట్ ఇటీరా, పెరుగు నాకు కావాలి. పెరుగు వానికంట, చికెన్ లేదు కాదంట. హాయ్ చెప్ ఫ్రెండ్స్ కి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే కరెంట్ అయితే పోయింది వంట చేద్దాం అనేసరికి. చికెన్కి అయితే కడాయి పెట్టేసుకున్నాం, ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ అయితే హీట్ అయింది. చికెన్ కూడా కడిగి మళ్ళీ వాటర్ వేసి అయితే పెట్టినా. కొంచెం సాల్ట్ వేసిన అందులో. మస్తు చీకటి ఉందంట. కరెక్ట్ వంట చేద్దామని, కర్రీ స్టార్ట్ చేద్దామనేసరికి కరెంట్ పోయింది. కొంచెం షాజీరా, ఇలాచీలు 4, లవంగాలు కూడా 4 వేసుకుంటున్నా. చిన్న దాల్చిన చెక్క. అంతే, ఇక ఎక్కువ ఏమి మసాలాలు వేసుకోవట్లేదు. లైట్ అయితే ఇది ఛార్జింగ్ లైటు, కరెంట్ పోగానే ఆటోమేటిక్గా అయితే లైట్ వస్తుంది. ఇది మంచిగానే వస్తుంది, ఎలుగైతే పర్వాలేదు, బాగానే వస్తుంది.
మరిగా కరెంట్ పోయినప్పుడు చీకటి లేకుండా ఇట్లా ఈ మాత్రం అయితే వస్తుంది. ఉల్లిపాయలు వేసేస్తాం. ఈసారి చికెన్ అయితే కొబ్బరి వేయట్లేదు, ఎండిన కొబ్బరి ఎప్పుడు ప్రతిసారి వేస్తుంది, ఈసారి అయితే వేయట్లేదు. ఉల్లిపాయలు ఒకటి కొంచెం ఎక్కువ వేసిన, 2 ఉల్లిగడ్డలు ఎక్కువ వేసిన, ఇక అదే గ్రేవీ అవుతుంది మంచిగా. మధ్యాహ్నం 12-1 కల్లా అయితే ఇంట్లో పని అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కాగానే ఇక కొద్దిసేపు అయితే పడుకొని లేచేసరికి 4:30 అయింది. 4:30 కాగానే మా కన్నీ వచ్చిండు. మా కన్నీ రాగానే ఇక మా కన్నీ స్కూల్ డ్రెస్ యూనిఫామ్ అవి ఉంటే పిండేసి అయితే ఆరేసేసిన. కర్రీ ఎందుకు చేయలేదంటే ఇక అవన్నీ సదిరేసరికి అయితే ఇక ఒకే లేకుండే. ఇక సాయంత్రం ఏదో ఒకటి చేద్దామని అయితే మధ్యాహ్నం అయితే చేయలేదు, తొక్కుతోనే తిన్నాం. ఇక మామిడికాయ తొక్కుతోని. ఇప్పుడేమో మాకు అన్నీ ఏదన్నా కర్రీ చేస్తారని లేదు చికెన్ కావాలంటే ఇక మా ఆయన అయితే చికెన్ తీసి ఇచ్చేసి అయితే వెళ్ళిండు. కరెంట్ వచ్చి చికెన్ చేస్తున్నావా మమ్మీ? చికెన్ చేస్తున్నాం. వావ్, సూపర్ స్మెల్ అయితే వస్తుంది కొంచెం కొంచెం. ఇంకెంతసేపు పడుతుంది మమ్మీ? ఇప్పుడే వేసినాయి. 1 అవర్ పడుతుందా? ఓకే, అప్పటి వరకు నేను బయట రాసుకోవాలా? రాసుకో. ఓకే. తెలుగు సార్ అయితే క్లాస్ వర్క్ ఇచ్చిండు. తెలుగు రైటింగ్ ఎలా ఉందో చెప్పండి. తెలుగు రైటింగ్ అయితే బొమ్మలు కలుస్తున్నాయి అని 2 బ్యాట్లు పెట్టుకున్నా. ఛార్జింగ్ ఫోన్లో కింద దోమ చూడు. పాలు ఉన్నాయా మమ్మీ? పెరుగు తోడబెడుతున్నాయి. పాలు ఉన్నాయండి తాగి ఇంకా ఉన్నాయని అడుగుతున్నావే. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ నుంచి అయితే దించేస్తా. ఈసారి అయితే చికెన్ గ్రేవీ ఏం పెట్టట్లేదు, ఇట్లా గట్టిగానే చేస్తున్నా, ఫ్రై లాగానే చేస్తున్నా. అంటే రసం ఎందుకు పెట్టట్లేదంటే నాకైతే ఇట్లా మస్తు ఇష్టము. మా ఊళ్ళకు రసం ఉంటే ఇష్టం, కానీ ఇది ఒక్కసారికి కానీ బాగుంటుంది టేస్ట్. రైస్ అయితే వంట ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన రైస్ అయితే ఉన్నది, సరిపోతుంది అదే. మళ్ళీ ఎక్కువ వండినా అంటే మళ్ళీ ఉడవకపోతే మళ్ళీ చల్లేవాళ్ళు చేస్తాను. రైస్ అయితే చాలా ఎక్కువ ఉన్నది, సరిపోతుంది. మమ్మీకి ఇది కూడా ఇట్లనే చాలా ఇష్టపడుతుంది. మటన్ ఏమో రసం ఇష్టపడుతుంది. చికెన్ అయితే అయింది. కొంచెం మసాలా అయితే వేసుకుంటా, కొంచెమే వేస్తున్నా మసాలా, ఎక్కువ వేయట్లేదు. కొంచెం మసాలా, కొత్తిమీర. ఈ చికెన్ అయితే అయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా, పెట్టేసుకో. మా ఆయనకైతే ఫోన్ చేస్తా తినడానికి రమ్మని. ఆల్రెడీ 7:30 అవుతుంది. ఈరోజు అయితే మా ఆయన కట్టెన్లు అయితే వేసింది ఇట్లా. మా కన్నీ అయితే లోపలే చదువుకుంటుండు, బయట అయితే ఫుల్ దోమలు ఉన్నాయి, మస్తు కరుస్తున్నాయి అని చెప్పేసి బెడ్రూమ్లో కూర్చుని అయితే ఫ్యాన్ వేసుకుని అయితే చదువుకుంటుండు వాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇప్పుడు నేను బయట వరకు పోయి వచ్చేసిన. ఈ వంట అయితే అయిపోయింది, డిన్నర్ చేస్తున్నాం. చికెన్ చేసేసారా? పెట్టి తిందాం. చికెన్ అయితే నాకు నచ్చినట్టు చేసిన సారీ. వెరీ గుడ్. నీకు నచ్చినట్టు చేసి బాగుంది, కలర్ఫుల్. తిన్నాక చెప్పాలి ఎట్లుందా. నాకా? కన్నీకి ఇది నీకు. నిమ్మకాయ లేవు.
సూపర్ అయింది. నాకు ఎట్లయినా నచ్చుతుంది, ఎందుకంటే నీకు నచ్చినట్టు తీసుకున్నావు. మరి నాకేమో గ్రేవీ ఉంటే నచ్చుతుంది, లక్ష్మికేమో ఫ్రై లాగా ఉంటే నచ్చుతుంది. సూపర్ అండి. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది చికెన్ అయితే. కానీ సూపర్ అయింది ఫ్రెండ్స్, నిజంగా. ఎంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వాళ్ళతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.